మృగశిర నక్షత్ర ఫలితములు. ఇది దేవగణము. యోని పాము. ఈ నక్షత్రమునందు ఏ పాదములో జన్మించిన దోషము లేదు. స్త్రీ ఫలం సౌందర్యవంతురాలు, సంతోషించునది, గౌరవ ప్రతిష్టలు కలది, పుత్రవంతురాలు, ధర్మకార్యములు చేయును. పురుష ఫలం పెద్ద కార్యములు సాధించువాడును, ధనము కలవాడును, మదము కలవాడును, కుటిల స్వభావము కలవాడును, కోప స్వభావం కలవాడును, శత్రువులను జయించును. ప్రామాణిక బుద్ధి కలవాడు అగును. వీరు దయార్ధ హృదయం కలవారు. చేయు ప్రతి పని యందు ముందు వెనక ఆలోచించుచూ గుంజాటన పడుదురు. పేదలను ఆదుకొందురు. జాలిగుండె కలవారు. తల్లిదండ్రుల యందు భక్తి కలవారు. వాగ్ధాటి కలవారు. పాపభీతి కలవారు. అభిమాన ధనులు. సాంప్రదాయములయందు ఆదరము కలవారు. మనస్సులో కలిగే భావాలు కార్యరూపంలో చూపించగలరు. 25 సంవత్సరం నుండి దైవబలం వలన అభివృద్ధిలోనికి వస్తారు. వీరికి డబ్బున్న సమయంల కంటే డబ్బు చేతిలో లేని సమయంలే ఎక్కువ. వీరిని ఆ దైవమే కాపాడుచుండును. 34 సంవత్సరం నుంచి మంచి అనుకూలమైనది. అధిక ఆదాయం కనిపించును. ఆయుష్షు 65 సంవత్సరములు. గ్రహదశలు బాగున్న ఆయుష్షు అధికమగును. 1వ పాదం ఇతర ప్రదేశమునందు మెలుగువారు ధనవంతులు. 23 సంవత్సరమున ఉద్యోగ ప్రాప్తి. మాట మంచివలన అభివృద్ధిలోనికి వచ్చెదరు. అందరికీ ఇష్టమైన వాడుగా ఉండును. ఏదైనా ఒక వృత్తిలో ఉండి దానిని వదిలి రెండో దానిలో చేరి అభివృద్ధిని పొందగలరు. వృత్తిలో నష్టపోరు. వీరికంటే వీరి భార్య రంగుగా ఉండును. సంతానం కొంత నష్టపోవును. మాట తడుముకుంటూ సమాధానము చెప్పేదరు. ఆర్భాటము అధికము. పరస్త్రీ స్త్రీ సౌఖ్యం విశేషంగా ఉండును. 2వ పాదం సాత్వికులు, సదాచార సంపన్నులు, సత్యప్రియలు. మంచి ముఖ లక్షణం కలవారు. వ్యాపార దక్షులు. అధిక ప్రసంగం చేయువారు. బాల్యం 12 సంవత్సరంలోపు జలగండం. బంధు ప్రియులు. 16 సంవత్సరం నుండి విద్యాభివృద్ధి ప్రయత్నములు. 20 సంవత్సరములో పెద్దలు, ఆత్మీయులుగాని గతించెదరు. 25 నుంచి 28 వరకు సంవత్సరములో స్వల్పంగా చిక్కులు. 32 సంవత్సరం నుండి యోగదాయకంగా ఉండును. 3వ పాదం జయాభిలాషులు, ప్రసన్నవదనులు, దాపరికము తెలిసినవారు, మంచి వంశములో జన్మించినవారు, మంచి గృహ జీవితం గడిపెదరు. 30 సంవత్సరములో స్థిరాస్తి అభివృద్ధి కలిసి వచ్చును. సత్యవాక్కు కలవారు. మంచివారిని ఆదరింతురు. 34 సంవత్సరములో జాగ్రత్త అవసరం. ఎవరికీ అప్పు ఇవ్వరాదు. కొందరు బంధువర్గంలో మోసగింతురు. కనుక బంధువులను నమ్మరాదు. 35 సంవత్సరం మిశ్రమ ఫలితం. చిన్నతనంలో విద్యకు ఆటంకం. 4వ పాదం శరీరం మీద కురుపుల మచ్చలు ఉండును. ద్రోహబుద్ధి లేకుండా ఉండుట మంచిది. ద్వేషం తగ్గించుకునిన అభివృద్ధిలోనికి వస్తారు. చదువు తక్కువ. స్త్రీ సంతానం కంటే పురుష సంతతి అధికం. వీరిలో కొందరు తండ్రిని ద్వేషించుట వలన విడిపోవుదురు. పెద్ద కుమారుని వలన వైరం రావచ్చును. కడత్ర సుఖం తక్కువ. 48 సంవత్సరం తదుపరి నుండి కలసి వచ్చును. మనోబలంతో జీవనం సాగింతురు. పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల జన్మ నక్షత్రం యందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.